ఎక్కడ మన దేశంలో దేశభక్తి విషయం ఎక్కడ కనిపించదు కూడా. చిన్న చిన్న పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, జర్మన్ భాషలో సంస్కృతం, ఈ దేశ భాషలో ఈ దేశంలో ఇంగ్లీష్ భాష. ఇది స్వదేశం, స్వరాజ్యమా? దీన్ని మొత్తం మార్చాలి. మొత్తం చెదలు పట్టిపోయే దేశం. దీన్ని సంవిధానాన్ని పక్కకు పెట్టేసాడు. మన సంవిధానం రాసుకోవాలి. సంవిధానం చేసేవాళ్ళు అందరూ మేకాది శిష్యులు, తప్పటి నాకేం భయం లేదు. సంవిధానం రాసేప్పుడు మన దేశాన్ని తప్ప మిగతా 10 దేశాల్లో వెళ్ళి అక్కడ సంవిధానం చదివి తెలుసుకొని కొడుకు రాసినారు. చెప్పండి, ఏ దేశానికి మన దేశానికి సంవిధానం రాయడానికి ముందు విదేశాల సంవిధానం బేకారీ సాఫ్ సంవిధానం. ఈ మన దేశంలో ఉండేది మన సంవిధానం మన దేశానికి పనికిరాదు, ఏ దేశానికి పనికిరాదు. చెప్పండి, ఏ దేశమైనా 16 సంస్కారాలు ఉన్నాయా? 5 మహాయజ్ఞాలు ఉన్నాయా? యజ్ఞం ఉన్నదా? ఎక్కడ ఆశ్రమాలు ఉన్నాయా? సంవిధానం ఏం పని చేస్తుంది ఇక్కడ? కాబట్టి ఇదంతా మొత్తం వ్యర్థం. సమూలం దాన్ని ఇప్పుడు కాకపోతే 500 ఏళ్ళు కావచ్చు కాదు, కానీ మళ్ళీ ఆర్యవర్తం కావాలి దేశం. ఆ కోరికతో ప్రయత్నిస్తుంది. మళ్ళీ ఆర్యవర్తం కావాలి, నేను ఉండకపోతే బహుశా. కానీ ఈ పుస్తకాన్ని అందరూ సమస్త ప్రపంచంలోనే మేధావులు వాళ్ళు 5 మంది 10 మంది 50 మంది చదువుకుంటున్నారు. నా పుస్తకాన్ని చదివిన తర్వాత మేధావులు ప్రభావితులవుతారు. మొత్తం దేశంలో 5, 10, 50, 100 మంది కావచ్చు, ప్రపంచంలో 10, 50 మంది కావచ్చు. అయితే మేధావులు అవుతారు. మేధావులు అంటే మారిపోతారు. మేధావులు మార్చాలని పనిచేసేది, బుద్ధిమంతులు మార్చడానికి. మిగతా ప్రజలు మేధావులు మారిపోతే ఒక్కొక్క మేధావిని విని చూసి చాలామంది మారిపోతారు. ఆ విధంగా సమస్త ప్రపంచాన్ని మార్చండి అని క్రిణవంతో అనండి, గట్టిగానండి. ఎట్లా చేస్తారు చెప్పండి? క్రిణవంత అంటే చేస్తూ ఏం చేయాలి? విశ్వం ప్రతి మనిషిని ఆలోచన చేయాలి. ఎట్లా చేస్తారు? తండ్రి వైదిక ధర్మం, కొడుకు ప్యాంటు ఇంగ్లీషు, కంప్యూటర్ అంటదని సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్. ఎందుకంటే సాఫ్ట్వేర్ సుభాష్ చంద్ర సాఫ్ట్వేర్ ఏంటంట పరిగెత్తున్నారు. సాఫ్ట్వేర్ బేకారు, వ్యర్థము. మీకు ధనము చాలా కావాలి. ఇంత మొత్తం ప్రపంచంలో ఉండే ధనం ఒక వ్యక్తికి దొరికితే అతనికి తృప్తి కాదంట ఋషుడు అన్నారు. ఇప్పుడు 140 కోట్ల మనుషులకు తృప్తి ఎట్లయితుంది? కాదు. కానీ మీ కడుపులు చిన్నగా కావాలి. మీకెంత అంతే ఉండాలి ధనం. అయితే ధనము నాకు 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 ధనం అనుకుంటుంటే ఏమైతుంది? కాదు. కాబట్టి అందరూ ఉత్కృష్టమైన సంతానాన్ని ప్రేమించాలి. ధనం కంటే, రాజ్యం కంటే, ఐశ్వర్యం కంటే ప్రేమిస్తే ప్రయత్నం చేస్తే అయితే అసాధ్యం కాదు, అసంభవం. మహర్షి దయానందుడు విశిష్టమైన వ్యక్తి. అతడు సమస్త ప్రపంచానికి ఈ దేశము చక్రవర్తి రాజ్యం కావాలి అంటే సమస్త ప్రపంచాన్ని ఇటువైపు తిప్పాలి, రాజ్యాలు ఉండాలి. ఆ వైదిక రాజ్యాల్లో ఇది చక్రవర్తి రాజ్యం ఆలోచించడు, ఆశించాడు. సూత్రాలు వేసాడు, మూలం సూత్రం వేసేసాడు, ఉపాయం ఇచ్చాడు. నాకు అది అర్థమైంది. హృదయానికి కృప వల్ల, పరమాత్మని కృప వల్ల అది నేను ప్రచారం చేస్తాను. మీరు సమస్త ప్రపంచాన్ని మనం ఆర్యులం చేయాలి, మనం స్వయంగా ఆర్యులం కావాలని విషయాన్ని ఆలోచించండి. యథార్థము ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైతే అయితే మీరు ఈ విషయాన్ని ఆలోచిస్తారని, మనుషు నిర్మాణం అవుతుందని తెలుసుకొని మీరు నలభై 5 ವರ್ಷ ಕೊಡ್ತಾ ಇದೆಯಲ್ಲ ಫೋನ್ ಬಜೆ ತಕ್ಕ 12 ಹೇಳ್ತಾರೆ. ఒక్క తల్లి కనుక నిర్ణయం చేసినట్టే అయితే అంకితం కావాలి. ఒక వ్యక్తి నిర్ణయం చేసుకొని అంకితం కావాలి. ఒక్క చేస్తే చాలామంది అవుతారు. అసంభవం కాదు, సంభవం. అంకితం కావాలి అంతే. ఒక వ్యక్తి ఇప్పుడు
అన్యాయం చేయడానికి లక్షల మందిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు.